హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ నెల 18న క్యాబినెట్ మీటింగ్ తీసుకోబోయే కీలక నిర్ణయాలు ఇవే. 18న అయితే కనుక రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. 18న రాష్ట్ర కేబినెట్ కొత్త మద్యం పాలసీపై నిర్ణయం, చర్చకు రానున్న పలు కీలక అంశాలను అయితే చెప్తున్నారు. వివరాలు చూస్తే రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల 18న జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మంత్రిమండలి సమావేశం నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు చర్చించాల్సిన అంశాలను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. అలాగే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా వరదల నియంత్రణ, అమరావతి రాజధాని అభివృద్ధితో పాటుగా పలు అంశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇటీవల సంభవించిన వరదల వలన కలిగిన నష్టం, ఆపరేషన్ బుడమేరు పేరుతో పాటుగా రాజధాని అభివృద్ధి ప్రాధికారిక సంస్థ అంటే సిఆర్డీఏ పరిధిలో ఉన్న నిర్మాణాలు, నూతన మద్యం పాలసీ పైన మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో వరదల నియంత్రణ కోసం బుడమేరు ఆధునీకరణ, ఆక్రమణ తొలగింపుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరద నష్టం అంచనాతో పాటు భవిష్యత్తులో వరదల నియంత్రణకు ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ అయితే సమావేశమైంది. ఇక విజయవాడతో పాటుగా పలు జిల్లాల్లోనూ వరదలు తీవ్ర నష్టం మిగిల్చాయి. మొత్తం 6,882 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపింది. ఈ నేపథ్యంలో వరదల వల్ల కలిగిన నష్టంతో పాటు వరద బాధితులకు సాయంపై కూడా ఇప్పుడు ఏపీ కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే కొత్త పింఛన్లపైన కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన వారు పలువురికి పింఛన్లు అందలేదని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో అర్హులకు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తు ఎప్పటి నుంచి చేసుకోవాలనే విషయాలపై ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటుగా అమరావతి రాజధాని నిర్మాణ పనులపై పునఃప్రారంభంపై ఈసారి క్యాబినెట్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వరల్డ్ బ్యాంకుతో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ వరదలపైన కూడా ఆరా తీశారు. అయితే అమరావతి రాజధానికి వరదల ముప్పు లేదని వారికి సిఆర్డీఏ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిపి 15,000 కోట్ల రుణం అందించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇది వచ్చాక చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించనున్నారు. ఇక అలాగే రాష్ట్రంలో మరికొన్ని అంశాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా నూతన మద్యం పాలసీ పైన మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం పాలసీ నెలాఖరుతో ముగియనుంది. కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ భేటీ కూడా నిర్వహించింది. అలాగే అధికారులు సైతం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక తయారు చేశారు. ఆ నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదికపై మంత్రివర్గ ఉపసంఘం సలహాలను కూడా స్వీకరించి ఏపీ నూతన మద్యం విధానాన్ని రూపొందించనున్నారు. దీనిపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ఇక అక్టోబర్ 1 నుంచే నూతన మద్యం పాలసీ అమలు చేయనుంది.